ముందుగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలండి. ఈ సమయంలో మనం ఓ మంచి పాఠాన్ని నేర్చుకుందామండి. ఈరోజు మీకు చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే ఆశా నిగ్రహం గురించి నేర్చుకుందామండి. ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనే మాటకు అర్థం తెలుసమ్మా? ఆశా నిగ్రహం అంటే ఆశను నిగ్రహించుకోవడం. ఆశను నిగ్రహించుకోవడం అంటే కోరికల్ని అణుచుకోవడం. ఏంటమ్మా? కోరికలను అణుచుకోవడం అంటే. దేవుడు భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా 5 సహజ కోరికలు గలవాడుగా దేవుడు మనుషులు పుట్టిస్తూ ఉన్నాడని మనకి బైబిల్ చెప్తూ ఉందండి. ఆ 5 ఏంటమ్మా? 1 ఆకలి దప్పికలు, 2 లైంగిక వాంఛ, 3 భద్రంగా ఉండాలనే కోరిక అండి, 4 గొప్పవారు అవ్వాలనే కోరిక, 5 సహవాసం చేయాలనే కోరిక. ఈ 5 కూడా సహజ కోరికలు, పుట్టుకతో వచ్చే కోరికలు, అందరిలో ఉండే కోరికలు. ఈ కోరికలు కలిగి ఉండడం తప్పు కాదు, నేరం అంతకంటే కాదు, పాపం అసలే కాదు. కానీ ఈ కోరికలను దైవ పద్ధతిలో తెచ్చుకుంటే మనిషి ఆనందంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, గొప్పవాడు అవుతాడు. సాతాను పద్ధతిలో తెచ్చుకున్నాం అనుకోండి, ఏమండి, కష్టాల పాలవుతాము, అలాగే ఈ భూమి మీద నష్టపోతాం, పరలోకాన్ని కూడా కోల్పోతామని బైబిల్ మనకి హెచ్చరిస్తూ ఉందండి. ఒకప్పుడు మన పూర్వీకుల్ని చూసినప్పుడు మన ముందు తరాలకి మనకి ఏమండి ఎంతో వ్యత్యాసం కనపడుతూ ఉంది. ఏ విషయంలోనంటే ఈ నేరాలు ఘోరాలు జరిగే విషయంలో చూసినప్పుడు ఏమంటే ఒకప్పుడు ఇన్ని నేరాలు ఉన్నాయంటారా? ఇన్ని ఘోరాలు ఉన్నాయా? ఇన్ని మోసాలు ఉన్నాయా? ఏమంటే ఇంత దౌర్జన్యం ఉందా? ఇన్ని పాపాలు ఉన్నాయా అంటే ఒకప్పుడు ఇవేమీ తెలియదండి ప్రజలకి. ఒకప్పుడు తరానికి ఇప్పుడు తరానికి చాలా వ్యత్యాసం వచ్చేసిందండి. ఏమండి, ఇప్పుడు ఇంకా మన భవిష్యత్తు తరాలకి మనకి పోలిస్తే అసలు ఇంకా వాళ్ళు మరీ అడ్వాన్స్గా ఉన్నారు. ఏమంటే ఒకప్పుడు దొంగోడేమో సుత్తికి కత్తితో పట్టుకొని వెళ్ళి దొంగతనం చేసేవాడు. ఇప్పుడండి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఎదుటివాడి అకౌంట్లో ఖాళీ చేసేస్తున్నాడు అనమాట. అంటే కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలు ఘోరాలు చేయడం అనేది ఈరోజు బాగా డెవలప్ అయిపోయారండి నేరాలు చేయడంలో. అంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? ఒక వ్యక్తి దొంగతనం ఎందుకు చేస్తున్నాడు, హత్య ఎందుకు చేస్తున్నాడు, ఏమండి ఈ రౌడిజం ఎందుకు చేస్తున్నాడు, వీటి వెనకాతల ఏముంది అని మనం ఆలోచన చేస్తే ఏమండి ఇవన్నిటికీ కారణం ఏంటంటే వారిలో పుట్టే కోరికల్ని వాళ్ళు అదుపు చేసుకోకపోవడం అండి. వారిలో పుడుతున్న కోరికల్ని వాళ్ళు ఆపుకోలేకపోతున్నారు. అంటే మనిషికి కోరికలు పుడుతుంటాయి. ఎవరినో చూసినప్పుడు అది నాకు కావాలనిపిస్తుంది. ఏమండి ఏదైనా ఒక వస్తువు చూసినప్పుడు అది నేను కొనుక్కోవాలనుకుంటాం. కానీ దాన్ని కొనుక్కునే స్తోమత దేవుడు ఇచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. కానీ మనకు ఎలా ఉంటుందండి? ఇవాళ చూసింది ఇవాళే కావాలి, ఇప్పుడు చూసింది ఇప్పుడే తినేయాలి, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి, అన్నీ నాకు కావాలని అహర్నిశలో మనిషి లేని దానికోసం కాని దానికోసం తప్పిస్తూ ఈరోజు ఏమైపోతున్నాడండి? నేరస్తుడిగా మిగిలిపోతూ ఉన్నాడండి. కాబట్టి మన కోరికలకు ఏం చేయాలండి? కళ్ళెం పెట్టాలి. కోరికలకు కళ్ళెం పెట్టాలని దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు చెప్తూ ఉన్నాడండి. అందుకే మనకి ఒక మాట ఉంటుంది, కోరికలు గుర్రాలు అవ్వకూడదు అని. కోరికలు నడిస్తే పర్వాలేదు, గుర్రంలా పరిగెట్టే అనుకోండి ఏండి మనం వాటిని తీర్చలేం. కాబట్టి కోరికలు ఎప్పుడూ కూడా అదుపులో ఉండాలి. మనం మన కోరికల్ని కంట్రోల్ చేసుకోవాలి అని దేవుని యొక్క గ్రంథం ద్వారా చూస్తూ ఉన్నామండి. సామెతల గ్రంథంలో 16 అధ్యాయము 32వ వచనంలో సొలొమోను గారు సామెతలు 16:32లో ఏమన్నారండి? పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకునేవాని కంటే తన మనసును స్వాధీనపరచువాడు శ్రేష్ఠుడు అన్నాడండి. పరాక్రమశాలి అంటే గొప్ప యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి బలవంతుడు, శూరుడు, అన్ని విద్యలు నేర్చుకున్నవాడు. అతనికంటేనట ఆ బలవంతుడు కంటే ఎవరు గొప్పోడంటే దీర్ఘశాంతం గలవాడే శ్రేష్ఠుడు అన్నాడండి. శాంతం గలవాడే బలవంతుడి కంటే గొప్పోడు. అలాగే పట్టణమును పట్టుకున్నవాడు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడే శ్రేష్ఠుడు.
ఒక పట్టణాన్ని నిర్బంధించేయగలిగేంత బలం ఉన్నప్పటికీ వాడికంటేనట మనసుని కంట్రోల్ చేసుకోగలిగినాడు గొప్పోడండి. మనసుని ఆపుకోలేని వాడు ఇంకా పట్టణాన్ని ఏం కాపాడతాడు చెప్పండి? నీ మనసునే నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతే నీ ఇంటిని ఏం కంట్రోల్ చేస్తావు చెప్పు? ఏమండి, నీ మాట నీ మనసే వినకపోతే ఇంక ఊరందరూ వింటారా? అది సాధ్యమా? ఏమంటే ఒకవేళ అలా సాధ్యమైనా అదేం గొప్ప? ఊరందరినీ లోపరుచుకొని మనసును లోపరుచుకోలేకపోతే, నీ మనసు నీ కోరికలు నీ అదుపులో ఉండకపోతే, నువ్వు నీ కోరికలే జయించలేకపోతే ఇంక నువ్వు లోకాన్ని జయించి ఏం ప్రయోజనం అని ఇక్కడ సొలొమోను గారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఏమండి, వాస్తవానికి ఈ కోరికలను లేకపోతే ఈ యొక్క ఆశలను నిగ్రహించుకోవడం అనేది అంత సులువేం కాదండి. నోటితో చెప్పినంత సులువుగా కోరికల్ని ఆశల్ని నిగ్రహించుకోవడం ఉండడం అనేది ఏమండి చాలా కష్టం. ఉదాహరణకి మనం ఆరాధనకు వస్తున్నాం. ఈ ఆరాధనలో ఒక 2 గంటల సేపు మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలని మనందరికీ తెలుసు. వారం అంతా సిద్ధపడే వస్తాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన దృష్టిని మనం మర్చిపోతున్నాం. పక్క వాళ్ళతో చూడడమో, పక్క వాళ్ళతో మాట్లాడమో, సెల్ ఫోన్ చూసుకోవడమో, ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోవడమో, ఏమండి ఏదో పిల్లలతో గడపడమో ఇలా చేస్తూ మనం దృష్టి పెట్టలేకపోతున్నాం దేవుడి మీద. ఇటు ఒక 2 గంటల సేపు దేవుడికి కేటాయించుకోవాలి, నా మనసు దేవుడి వైపు లగ్నం చేసుకోవాలి, నేను పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించాలని వస్తున్నాం. కానీ అది కూడా మనం ఇక్కడ చేయలేకపోతున్న పరిస్థితులు మనం ఎంతోమందిని చూస్తున్నామండి. అలాంటిది ఇంకా వారమంతా కూడా మన కోరికలను మనం అదుపులో పెట్టుకొని ఉండడం అనేది ఎక్కడ సాధ్యమవుతుందో ఒకసారి ఎవరికి బాగా ఆలోచించారు. 2 గంటల సేపే సాధ్యం కాని వాళ్ళకి వారం అంతా ఎక్కడ సాధ్యం అవుతుందో చెప్పండి? ఏమండి, కాబట్టి ఇది అంత సులువైన విషయమేమీ కాదండి. సామెతల గ్రంథంలో 25:28 ఇక్కడ ఏమన్నాడంటే, సామెతల గ్రంథం 25:28 ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో, తన మనసును అణుచుకొనని వాడు కూడా అంతే అన్నాడండి. అండి, ఒక ఇంటికి కానీ ఒక పట్టణానికి కానీ ప్రాకారాలు ఉంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన చర్చ్ బిల్డింగ్కి చుట్టూ ప్రహరీ గోడ ఉంది, దీన్నే ప్రాకారం అంటాం. ఈ ప్రహరీ గోడ లేకపోతే ఏమవుతుంది? కుక్కలు వస్తాయి, పందులు వస్తాయి, పాములు వస్తాయి, దొంగలు వస్తారు, ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఏదైనా పాడు చేసి వెళ్తూ ఉంటారు. అదే అందుకని మన ఇంటికి ఏం చేస్తామంటే ముందు వెంటనే చుట్టూ ప్రహరీ గోడ వేసుకొని ఒక గేట్ వేసుకొని తాళం వేసుకుంటాం. మనం లేనప్పుడు ఎవరో దీన్ని పాడు చేయకుండా ఉండడం కోసం. ఏమండి, ప్రాకారం లేకపోతే ఇంటికైనా ఒక పట్టణానికైనా ఒక కంపెనీకైనా దేనికైనా కానీ ఎప్పుడు ప్రమాదం పొంచి ఉంటుందండి. ఎటు నుంచైనా ప్రమాదం వస్తూ ఉంటుంది. అలాగే తన మనసును అణుచుకోలేని వాడు కూడా అంతే ప్రమాదంలో ఉన్నాడంటండి. ఏమండి, మన మనసును అంటే మన కోరికలన్నీ ఎక్కడ పుడతాయండి? ఏమండి, మన మనసులో. ఈ మనసుని మనం ఆధీనంలో ఉంచుకోకపోతే, ఆ మనసు కోరినవన్నీ అన్ని చోట్లకి మనిషి వెళ్ళిపోతే ఏమైపోతాడండి? మనిషి ప్రమాదానికి గురైపోతాడు. ఎలాగైతే ఈ శత్రువులు రాకుండా గోడలు కట్టుకున్నామో అలా మన మనసుకి కూడా గోడలు ఉండాలి. మనసుకి కూడా అదుపు చేసే ఏముండాలమ్మా? ప్రాకారాలు, గేట్లు ఉండాలి. గేట్లు తీసేసి ఉండకూడదు ఎప్పుడు కూడా అని ఇక్కడ చెప్తా ఉన్నాడండి సొలొమోను గారు. ఏమండి, వాస్తవానికి దేవుడు మనిషిని ఎలా పుట్టించాడో తెలుసమ్మా? దేవుడు మానవుని ఎలా పుట్టించాడమ్మా? తన పోలికలో తన స్వరూపంలో దేవుడు పుట్టించాడండి. అంటే దేవుడు ఇంద్రియ నిగ్రహం గలవాడేనా? ఆయన ఏదైతే అనుకున్నాడో అదే చేస్తాడు. దాని స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. మనల్ని కూడా అలాగే పుట్టించాడండి. దేవుడు అంత పరిశుద్ధంగా, దేవుడు అంత యథార్థంగా, తన పోలికలో తన స్వరూపంలో యథార్థవంతులుగా నరుల్ని దేవుడు ఏం చేశాడమ్మా? పుట్టించాడు. కానీ మనిషి ఏమైపోయాడంటే పాపం చేసి వివిధ తంత్రాలు కల్పించుకునే పరిస్థితి అండి. మొట్టమొదటగా ఈ యొక్క ఆశలను అణుచుకోలేక, ఈ కోరికలను ఆపుకోలేక పాపం చేసిన వ్యక్తి ఎవరమ్మా? హవ్వ. ఎవరమ్మా? హవ్వ. ఆ దేవుడు తినొద్దన్న పండు వైపే చూస్తూ దాన్ని తింటే ఏమవుతుందో అని రోజు దాని గురించే ఆలోచిస్తూ ఒక రోజుకి
శోధనకు గురైపోయింది. ఏం చేసిందమ్మా? తినేసి దేవుడు వద్దన్న పండు తిని దేవుడికి దూరం అయిపోయిందండి. అంతే తప్ప దేవుడు మాత్రం మనుషుల్ని అలా నిగ్రహశక్తి లేని వారిగా పుట్టించలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ అవ్వ చేసిన పాపం వల్ల మనందరికీ కూడా ఏమొచ్చిందని మంచి చెడ్డలు తెలివి సంక్రమించి దేవుడు ఇవ్వలేదు, ఇది మనిషి సంపాదించుకున్నది. కాబట్టి అది వారసత్వంగా మనందరికీ కూడా ఏమైందమ్మా ఈరోజు వచ్చింది. వయసు రాగానే మేలు కీడుల్ని వివేచించే జ్ఞానం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుందని ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నామండి. కాబట్టి ఈ వయసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నామండి? మనకి తెలివితేటలు రాగానే, మనకి లోకజ్ఞానం రాగానే మనం ఏం చేస్తున్నాం? మనం కూడా ఏం చేస్తున్నామండి? ఈ ఆశలను అణుచుకోలేకపోతున్నాం తప్ప దేవుడు మాత్రం మానవుడికి ఎలాంటి వాడిగా పుట్టించాడో 2 తిమోతి పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిందండి. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమన్నాడండి? శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గలవా ఆత్మనే ఇచ్చాడు అన్నాడండి. దేవుడు మనకి ఎలాంటి ఆత్మని ఇచ్చాడో చెప్తూ ఉన్నాడండి. శక్తియు ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ. కానీ ఇంద్రియ నిగ్రహం అంటే తెలుసు కదండి. ఇంద్రియం అంటే తెలియకపోవచ్చు, కానీ జ్ఞానేంద్రియం అంటే తెలుస్తుంది. జ్ఞానేంద్రియం అంటే కళ్ళు, ముక్కు, నాలిక, చెవులు, చర్మం. వీటికి ఎదుటి వ్యక్తిని గుర్తించే జ్ఞానం ఉంటుంది. ఏమంటే మన చెవులు మనం మోసం చేయవు. మనిషిని చూడకపోయినా కళ్ళు మూసుకొని ఉన్నా కానీ చెవులతో విన్నప్పుడు అది ఎవరో తెలిసిపోతుంది, మనకి ఎవరో వచ్చారని తెలిసిపోతుంది. ఏమండి? వచ్చింది ఎవరో కూడా తెలిసిపోతుంది. మన కళ్ళు మనల్ని మోసం చెయ్యవు. మన నాలుక ఎప్పుడైనా మోసం చేస్తుందా? ఏమండి? చేదుకూరని తీగుందని చెప్తుందా? అలాగే మన ముక్కు వాసన మోసం చేయదు. మన చర్మం అసలే మోసం చేయదు. స్పర్శ జ్ఞానం ఉంటుంది మనకి. అంటే ఇవన్నీ కూడా శత్రువుల్ని గుర్తుపట్టడానికి, లేకపోతే ఎదుటి వ్యక్తిని గుర్తుపట్టడానికి, మనం ఎలర్ట్ అవ్వడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఏమండి జ్ఞానాలండి. ఇవన్నీ జ్ఞానేంద్రియాలు అన్నారు. అందుకనే వాటిని పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నారండి. ఇవి మన అదుపులో ఉండాలి. ఇవి మనం చెప్పినట్టు వినాలి. అంతేగాని అవి చెప్పినట్టు మనం వినకూడదు. మనకు నచ్చినట్లుగా అవి ఉండాలని దేవుడు మనకి ఇచ్చాడండి. అంతేగాని అవి చెప్పినట్టు మనం వినడానికి కాదు. వాస్తవానికి క్రీస్తులోనికి రాకమునుపు లోకంలో ఉన్నప్పుడు మనకి విషయాలు ఎవరు చెప్పలేదు, ఏ స్కూల్లోనూ చెప్పలేదు. కాబట్టి మనం లోకంలో ఉండేటప్పుడు ఏం చేసేవాళ్ళం అండి? అంతా నా ఇష్టం, నాకు నచ్చినట్టు చేస్తాను, నేను ఎవరికి దాసుని కాదు, నా ఇష్టం, నా డబ్బు, లేకపోతే నా జీవితం అన్నట్టుగా మనం స్వేచ్ఛగా ఉండేవాళ్ళం లోకంలో ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు మనం క్రీస్తులోనికి వచ్చేసామండి. క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు క్రీస్తుకు సంబంధించిన వాళ్ళం. దేవుడు మనల్ని కన్నాడు, యేసుప్రభు మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనం విలువ పెట్టి కొనబడిన వాళ్ళం, దేవుని సొత్తు అయిన ప్రజలం. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ఉండకూడదమ్మా? క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మనం ఇంకా శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చే వారంగా ఉండకూడదు. పూర్వం నెరవేర్చాం అన్నాడు పౌలు. చూడండి, ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట అన్నాడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో మనం పూర్వం ఇవన్నీ చేసాం. పూర్వం ఆ శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చితిమి అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇంకా అదే పని చేస్తే క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఏం గొప్పతనం ఏమని చెప్పండి? ఏమండి? క్రీస్తులోనికి వచ్చిన వాడికి భాగ్యం ఏముంది చెప్పండి? లోకంలో ఉండేవాళ్ళు అలాగే ఉండి, మనము మన కోరికలు అదుపు చేసుకోలేకపోతే, మన ఆశల్ని నిగ్రహించుకోలేకపోతే మనకి వాళ్ళకి ఏం వ్యత్యాసం? ఏమండి? ఇంత కష్టం ఎందుకు? ఇంత విశ్వాసం ఎందుకు? ఏమండి? ఇంత భక్తి ఎందుకు? మన నిరీక్షణ ఏముంది చెప్పండి? మనం సాధించిన ఘనత ఏముంది ఇంతకాలం? మరి దేవుణ్ణి వెంబడించినంతట్లో ఏం ఉపయోగం చెప్పండి? వాళ్ళు ఆ కోపం వస్తే ఆపుకోలేరు, మనం ఆపుకోలేము. ఏమండి? ఏముంది తేడా చెప్పండి? మనలో ఏమైనా ఉండాలా వద్దా అండి? మనలో మనం గొప్పవారిగా ఉండాలండి. అయితే ఈ సమయంలో మనం ఏ విషయంలో నిగ్రహించుకోవాలి? అన్ని విషయాల్లో నిగ్రహించుకోవాలి, పలానా విషయం అని కాదు. కానీ బైబిల్ని ఆధారం చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దామండి. మహాత్మా గాంధీ
బైబిల్ చదివే ఆయన మన దేశానికి ఒక 3 కోతులు బొమ్మని చూపించారండి. ఆ 3 కోతుల బొమ్మను చూపించి ఏం చెప్పించారంటే, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. అంటే ఒక కూతేమో తన చేతులు నోటి మీద వేసుకుంటుంది. దానికి ఏంటి అర్థం? మాట్లాడకు, చెడు మాట్లాడకు. ఒక కోతేమో 2 చేతులు పట్టుకెళ్ళి చెవుల మీద పెట్టుకుంటుంది, చెడు వినకు. ఇంకో కోతేమో 2 చేతులు పట్టుకెళ్ళి 2 కళ్ళ మీద పెట్టుకుంటుంది. అదేంటంటే చెడు చూడకు. అంటే ఈ 3 జ్ఞానేంద్రియాలని కూడా ఎలాగ మనం అదుపులో పెట్టుకోవాలో అవి సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాడండి. ఆయనకి ఆ జ్ఞానం ఎక్కడదంటే ఇగో ఈ బైబిల్లోదే. ఏమండి, బైబిల్ మహాజ్ఞానం. బైబిల్ చదివిన వాళ్ళు ఎవరైనా ఎదుటి వ్యక్తికి ఇంకా సులువుగా చెప్పగలుగుతారండి. ఇక్కడ ఈరోజు మనం ఒక 4 సంగతులు ఆలోచించేద్దామండి. ముందుగా చూపు విషయంలో మనం ఎలా మనం ఉండాలో చూద్దామండి. లూకాసు వార్తలో 11:34 మనం చూసినప్పుడు, లూకాసు వార్త 11:34 ఇది యేసుప్రభు చేసిన కొండమీద ప్రసంగంలో ఉన్న మాటని లూకా గారు రాశారండి. నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహము చీకటిమయమై ఉండును అన్నాడండి. ఏమండి, దేహానికి దీపం ఏదంటమ్మా? కన్ను. దేహానికి దీపం కన్ను. మన దేహం అంతా వెలుగుగా ఉండాలంటే, ఎప్పుడు కూడా మన దేహం పవిత్రంగా ఉండాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే, ఈ దేహానికి దీపమైన కన్ను చెడిపోకూడదు. అందుకే మన సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారండి. అంటే బాడీలో ఏ అవయవం పాడైపోయినా మనం బ్రతికేయచ్చు. చెవులు పాడైపోయినా బతికేవచ్చు, మాట రాపోయినా బతికేవచ్చు. ఏమండి, ఏది పోయినా బ్రతకచ్చు. కానీ కళ్ళు పోతే చాలా కష్టమండి. కళ్ళు చాలా ప్రమాదకరం. ఎందుకు పనికిరాము ఇంకా. ఏమండి, ఎక్కడికి వెళ్ళలేము, అడుగు తీసి అడుగెట్టలేము. కాబట్టి కళ్ళు ఒకసారి దేవుడిచ్చిన కళ్ళును పాడు చేసుకుంటే ఇంకెప్పటికీ వాటిని మనం బాగు చేసుకోలేము. అందుకని అంత బాడీలో సున్నితమైనవి ఏమండి ఏదైనా ఉందంటే మన కళ్ళు అండి. అందువల్ల ఈ ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఈ కళ్ళును, ఈ కంటిని దేంతో పోల్చాడంటే మన సర్వ శరీరానికి కూడానంటండి వెలుగునిచ్చే దీపాలండి ఇవి. మన త్రోవకు వెలుగునిచ్చే దీపాలు. కాబట్టి ఈ కంటిని మనం చాలా బాగా కాపాడుకోవాలి అన్నాడండి. కళ్ళు ఎప్పుడు పాడైపోతాయి అంటే మనం ఏం చెప్తామంటే పొగలో మనం ఊదితే కళ్ళు పాడైపోతాయండి. విటమిన్ లోపం వస్తే కళ్ళు పాడైపోతాయండి. ఏదైనా వెలుగు సూర్యుడి కాదు చూస్తే పాడైపోతాయండి. ఈ లోకంలో ఉండేవాళ్ళు కళ్ళు పాడైపోవడానికి ఏం చెప్తారంటే బోల్డ్ చెప్తుంటారు, సారా తాగడం వల్ల కళ్ళు పోతాయండి అని. నిజమే, అవన్నీ కూడా భౌతికమైన కళ్ళు పోవడానికి అవన్నీ కారణాలే కావచ్చండి. ఈ దుమ్ము ధూళిలో వెళ్ళిపోయినప్పుడు కళ్ళద్దాలు పెట్టుకోకుండా బైక్ డ్రైవింగ్ చేయడం వల్ల ఆ దుమ్ము ధూళి వచ్చి మన కంట్లో గుచ్చుకుపోతాయి. అలా కూడా కళ్ళు పోతుంటాయి. అందుకని కనుముప్పు అంటారు. కన్ను ఎప్పుడు ప్రమాదానికి పొంచి ఉన్న అవయవాల్లో, మన అవయవాల్లో ఏదైనా తొందరగా ప్రమాదానికి గురైపోయేది ఏదైనా ఉందంటే చిన్న ధూళి చాలు మన కళ్ళు పోగొట్టేయడానికి. కాబట్టి చాలా ప్రమాదం అండి. అయితే యేసుప్రభు ఏ ప్రమాదాన్ని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా అండి? మోహపు చూపు అనేటటువంటి మోహపు చూపు చూడడం వల్ల కళ్ళు చెడిపోతాయా? చెడిపోయేది కళ్ళే కాదు, మనిషే చెడిపోతాడు. ఏమండి, మత్తయి సువార్తలో 5:27-28 ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయంలో ఆమెతో శయనించుచున్నాడు అన్నాడండి. కాబట్టి ఇది ఎంత గొప్ప పాపమో చూడండి. ఒకప్పుడేమో వ్యభిచారం చేయడం పాపం ధర్మశాస్త్రంలో, కానీ వాళ్ళకి వ్యభిచారాన్ని చేయడం మానడం ఎలాగనేది ఎవరు చెప్పలేదు. యేసుప్రభు వచ్చి వ్యభిచారానికి మూలం
కేంద్రం ఏది అని ఆలోచించాడంటే మోహపు చూపే చూడడమే. ఈ మోహపు చూపని మీరు నిగ్రహించుకోగలిగితే మీరు నీ కన్నుని కాపాడుకుంటావు, లేకపోతే నీ ఆత్మను కాపాడుకుంటావు, నీ జీవితాన్ని కాపాడుకుంటావు. మోహపు చూపుకి కారణం ఏంటమ్మా? ఎవరు చెప్తారు? మోహపు చూపుకి కారణం ఏంటమ్మా? మళ్ళీ కళ్ళు అంటారా? కళ్ళు పాడైపోవడానికి కారణం మోహపు చూపు. విపరీతమైన అలంకరణ అండి. మనం విపరీతంగా అలంకరించుకుంటే ఏమవుతుందండి? ఎదుటి వ్యక్తి మనల్ని మోహపు చూపు చూస్తాడండి. మనం తగుమాత్రం అలంకరించుకుంటే, పద్ధతిగా అలంకరించుకుంటే, డీసెంట్గా క్లాస్గా ఉంటే అప్పుడు ఎవరు మన వైపు చూడరండి. ఏమండి? చూడు, ఇప్పుడు ముసలమ్మలో కూడా ఎత్తుగొలుసులు, ఏమండి, పాపిడి చీరలు ఎక్కడ తగ్గట్లేదండి. ఆ ఎత్తుగొలుసు లేకపోతే బయటికి రారాళ్ళు. అన్నీ అంత అవసరమా అండి? చెప్పండి. మన వయసు తగ్గ బట్టలు మనం వేసుకొని ఏమని దాన్ని బట్టి విలువిస్తారు అనుకుంటున్నారా? మన మాటలు బాగుండాలా? ఏమండి? బయటికి వెళ్ళిన తర్వాత మనం గుణం బాగుండాలి. మనం గుణం బాగోకుండా మనం ఎంత బాగా రెడీ వెళ్తే మాత్రం ఎవరైనా మెచ్చుకుంటారు చెప్పండి? మన మనసు బాగుండాలి, మన మాటలు బాగుండాలి, మన ఆలోచన బాగుండాలి. అప్పుడు మనల్ని గౌరవిస్తారు. కానీ మనం రెడీ అయిపోతే ఏదో ముఖం మీద పొగుడుతారు తప్ప మనం వెళ్ళిపోగానే ఎంత గర్వం అండి వీళ్ళకి అని అంటారండి. ఏమండి? కాబట్టి ఎప్పుడు కూడా మనం వీటి వల్ల మనకి అందం కాదు, సాధుత్వం, మృదుత్వం అనే స్వభావం వల్ల వస్తుందని చెప్పాడు కదండి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో జడలు అల్లుకొనుటియు బంగారు నగలు పెట్టుకొనుటి యందు అను వెలుపటి అలంకరణ కాక ఏమన్నాడమ్మా? సాధువైనటియు మృదువైనటియు అక్షయమైన అలంకారం. ఈరోజు ఈ చూపు విషయంలో ఒక స్త్రీలే కాదండి, పురుషులు స్త్రీల కంటే మించిపోయి తయారవుతున్నారండి. ఏమండి? అసలు దైవ కార్యక్రమాల్లో మన ప్రార్థన పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎలాంటి బట్టలు వేసుకోవాలండి? మనల్ని చూసినవాడు ఎవడైనా ఇతను క్రిస్టియన్ అనుకోవాలి, అంతేగాని అన్యుడో తెలియదు, క్రైస్తవుడో తెలియదు. అలాంటి బట్టలు వేసుకుంటున్నామండి ప్రార్థనలో. ఏమండి? అలా ఉండకూడదండి. మనం దేవుని కుమారుడు ఎలాగ ఉండాలో అలాగే ఉండాలండి. అన్యజనుడిలాగా ఉండకూడదు. ఏమండి? ఒకవేళ మీరు నిజంగా అన్యజనుల ఇంటికి వెళ్ళి వాళ్ళ పండగలకో పబ్బాలకో పెళ్ళిళ్ళకో వెళ్తే అక్కడ ఒకవేళ ఎలాగోలాగా ఉండండి. కానీ కనీసం దేవుని కార్యక్రమాల్లో కూడా మనం దేవుని కుమారుల్లో ఉండకపోతే ఎలా చెప్పండి? ఎందుకు అలా తయారవుతున్నాం? ఎవరో మనల్ని చూడాలండి. అంటే పురుషుల వైపు కూడా మోహపు చూపు చూస్తారా? పురుషుల వైపు చూసే స్త్రీలు ఉంటారు, స్త్రీల వైపు చూసే పురుషులు ఉంటారండి. వాళ్ళు ఎందుకు రెడీ అవుతున్నారంటే అందరూ చూడాలండి. మరి నువ్వెందుకు రెడీ అవుతున్నావు? నిన్ను అందరూ చూడాలండి. మరి నువ్వేం తగ్గుతున్నావు ఏంటి? మనం చాలా మారాలండి. మన హృదయం నిండి దాన్ని బట్టే అన్నీ జరుగుతుంటాయండి. మనం మాట్లాడినా మనం రెడీ అవ్వడమైనా ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నీ మనసు అలా కోరుకుంటుంది. మరి నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు కంట్రోల్ చేసుకోరు, అందరూ చెప్తుంటారు. ఏమంటే ఎదుటి వాళ్ళకి చెప్పడానికి పులైపోతుంటారు. కానీ వాళ్ళ దాకా వచ్చేటప్పటికి వాళ్ళు మామూలే, నా ఇష్టం, నా డబ్బు, లేకపోతే నా స్వాచ్ఛం, నాకెవడు ఎదురు చెప్పి కూడా ఉన్నాడు అనుకుంటామండి. చాలా పొరపాటు అండి. మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడు ఇంకొకరికి చెప్పగలుగుతాం. మనం జీవించలేదు. ఇప్పుడు నేనున్నానండి, నేనేమో మంచి మోడల్ కటింగ్లు, మోడల్ గెడ్డాలు పెంచుకొని నా కొడుకులకు మాత్రం గెడ్డలు గీసేయండి మొత్తం ఏం ఉంచకండి అని అంటే వాళ్ళు ఏమంటారండి? 40 దాటాయి, నువ్వే మోడల్గా తయారవుతున్నావు, మేము ఇంకా 20లో ఉన్నాం, మాకు వద్దా అంటారండి. అవునా కదా అండి? ఇప్పుడు నేను అన్నీ తగ్గించుకుని అన్నీ కట్ చేసుకుంటే నా పిల్లలు చెప్పగలుగుతాను. అంతే. ఎదుటి వ్యక్తికి చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలమ్మా? మనం అనుసరించి అప్పుడు చెప్పాలి. మనం అనుసరించలేని చెప్పడానికి మనం అర్హులం కాదు. ఏమండి? చూడండి, బైబిల్లో మనం చూసినప్పుడు యోబు గొప్పవాడండి. బైబిల్లో యోబు పితృల కాలానికి చెందినవాడు. వాళ్ళ చేతిలో బైబిల్ లేదు అప్పుడు. మనకి తెలిసినంత వాక్యం కూడా వాళ్ళకి తెలీదు. యేసుప్రభు వచ్చి వాళ్ళకి బోధించలేదు. ఏమండి? అలాంటి కాలంలో యోబు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో
మొదటి వచనంలో చూస్తే యోబు దేవుడితో నిబంధన చేసుకుంటున్నాడు. దేవుడితో ఏమని నిబంధన చేస్తున్నాడు తెలుసా? ఇదిగో నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటున్నాను. నా కన్నులతో 9వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నా కన్నులతో పరస్త్రీని నేను చూసిన ఎడల, ఏమండి ఒకవేళ ఎప్పుడైనా అంటే పరస్త్రీని చూడడం అంటే మమ్మల్ని చూడకూడదని కాదు అర్థం, మోహపు చూపుతో చూస్తే, ఏమండి అలాంటి ఆశతో నేను చూస్తే నా భార్య వేరొకటి తిరగలి విసురునుగాక అన్నాడు. అంటే నా భార్యని ఇంకొకటి చూడాలి. ఏమండి ఈరోజు అసలు ఎంతమంది మగవాళ్ళు అలాంటి ప్రమాణం చేసుకున్నారు చెప్పండి? సత్యనారాయణ గారు ఎప్పుడైనా మనం అలాంటి ప్రమాణం చేసుకుంటామా? ప్రమాణం చేసుకుంటే ఖచ్చితంగా మారిపోతామండి. ఏమంటే మనం ఎప్పుడు ఏ విషయంలోనూ ప్రమాణం చేసుకోమండి. చర్చికి ఆలస్యంగా రానని ప్రమాణం చేసామండి ఎప్పుడైనా? అసలు ప్రమాణం చేస్తే ఎందుకు వస్తా చెప్పండి ఆలస్యంగాను? 5 గంటలకు ఆరాధన పెట్టుకుని వచ్చేస్తాం కరెక్ట్గా, ఎందుకంటే ప్రమాణం చేసుకున్నాం కాబట్టి. మనం చేసుకోవలసిన వాటికి ప్రమాణం చేసుకోవట్లేదు, అనవసరమైన వాటికి తీర్మానాలు ఏమండి చచ్చని చేస్తాం అంటాం దానికోసం. మరి దేవుడి కోసం చచ్చినా పర్లేదు అనుకుంటామా? ప్రమాణం చేసుకుంటామా? దేనికి సీరియస్గా ఉండాలో దానికి పట్టుదల లేదండి. అనవసరమైన వాటన్నిటికీ కూడా చాలా పంతాలు పట్టుదలలు మనం కలిగి ఉంటున్నాం. యోబు గారి దగ్గర మనం ఎంత నేర్చుకోవాలి చూడండి. ఆయన ప్రమాణం చేసుకున్నాడటండి, నేను పరస్త్రీని మోహపు చూపు చూడను, చూస్తే ఇదిగో నా భార్య వైపు ఇంకొకటి చూడాలి, నేను ఇంకొక అమ్మాయి వైపు చూస్తే నా భార్య వైపు ఇంకొకటి చూడాలి అని దేవుడికి చెప్తున్నాడండి. తండ్రి నేను చెప్తున్నాను, నువ్వు నెరవేర్చేయి, నువ్వు చేసేయి పర్లేదు అంటున్నాడు అనమాట. ఏమండి అతను ఎంత డేరింగ్ చూడండి, అంటే అంత నిగ్రహం ఆయనలో ఉందండి. ఇంకా మనకు అలాంటి వాళ్ళు ఎవరైనా కనపడతారంటే మనకి యోసేపు కనపడతాడండి. పితృల కాలంలో యోసేపు ఆదికాండం 39 అధ్యాయంలో 7 నుంచి 12 వచనాలు మనం చూసినప్పుడు, ఆదికాండం 39 7 నుంచి 12 వచనాల్లో పొతీఫరు భార్య యోసేపును ప్రేరేపించినప్పుడు ఆ యోసేపు మాటలన్నీ అక్కడ రాయబడ్డాయండి. అమ్మ నీ భర్త నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు, నేను దేవుడి దృష్టికి వ్యతిరేకంగా ఈ పాపం చేయడం, పాపం మూటగట్టుకోవడం పద్ధతి కాదు అని చెప్పి ఆ సమయంలో ఆమెమో మన ఇద్దరే ఉన్నాం అంటుంది, యోసేపు ఏమో దేవుని గుర్తు చేస్తున్నాడు. మన ఇద్దరే కదమ్మా, ఇక్కడ 3వ వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఈ గదిలో దేవుడు ఉన్నాడు, దేవుడికి విరోధంగా మేము పాపం చేయకూడదని ఆ మాట మాట్లాడగలిగాడండి. అసలు అలాంటి సమయంలో దేవుడు గుర్తొస్తాడండి ఒక యవనస్తుడికి? పోనీ యోసేపు ఏమైనా మగాడు కాదనుకుంటున్నారా? యోసేపుకి భార్య పిల్లలు కూడా వచ్చారు తర్వాత. ఏమండి యోసేపుకి 2 కుమారులు, భార్య ఉంది. మరి యోసేపు మంచి ఉత్తమ పురుషుడు నిజంగా. మరి అలాంటప్పుడు మగాడయ్యుండి వయసులో ఉండి మరి ఎందుకు అలా చేయగలిగాడు? ఏమండి ఎందుకు అలా పారిపోయాడు ఆమె దగ్గర నుంచి వస్త్రాలు విడిచిపెట్టి? అండి ఆయనకి పరస్త్రీని మోహించే గుణం లేదండి. పరస్త్రీ అంటే గౌరవం, యజమానుడు భార్య అంటే ఒక తల్లితో సమానం. ఎవరైనా కానీ, నా భార్య తప్ప ఎవరైనా కానీ నా దృష్టిలో నా తల్లి లాంటిదే అన్నట్టుగా అంత ఎలాంటి పెంపకం చూడండి. అది పరాయి దేశంలో. పోనీ ఏమైనా అమ్మ నాన్న దగ్గరలో ఉన్నారా, వాళ్ళకి భయపడి అలా ఉంటున్నాడా అనుకుంటే వాళ్ళందరూ ఎప్పుడో దూరం అయిపోయారు. అక్కడ ఎవ్వరు లేరు, ఒంటరి జీవితంలో ఉండి కూడా ఎలా ఉన్నారు చూడండి. ఈరోజు మన పిల్లల కాలేజీకి వెళ్ళి అక్కడ ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఇంటికి వచ్చారంటే ఏమండి పర్లేదు మా డిగ్రీ పాస్ అయిపోయాడు, ఏ అమ్మాయితోని ఎఫ్ఐఆర్లు లేవు, ఎవరితో లవ్ చేయట్లేదు, ఎవరిని ఇంటికి తీసుకురావడం లేదు అనేవాళ్ళు ఉంటారా అండి? కొట్టుకోవడం, ఒక అమ్మాయి కోసం కొట్టేసుకోవడం, చంపేసుకోవడం. మన చోడవరంలో ఒకళ్ళు అయితే అలాగే చంపేసి పడేసిపోయారు పిల్లలు. ఏంటి ఆ వయసులోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నారు, పేపర్లో బ్రేకింగ్ న్యూస్లు వచ్చేస్తున్నాయి టీవీలో వాళ్ళ గురించి. ఏమవుతున్నారండి? చిన్న వయసులో ఇంటర్ దగ్గరికి వచ్చేటప్పటికే గాడి తెప్పిపోతున్నారండి, మోహపు చూపులో పడిపోతున్నారు. ఏదో ప్రేమ అందులో ఏదో ఉంది అని ఆ వ్యామోహంలో పడిపోయి ఏమైపోతున్నారండి? జీవితాలు సర్వనాశనం చేసుకొని చదువు దెబ్బతినేస్తుంది.
లైఫ్లో సెటిల్ అవ్వలేరు, ఓ జాబ్ సంపాదించలేరు. వీటన్నిటికీ కారణం ఏంటంటే తెలుసండి, ఆ చూపుని నిగ్రహించుకోలేకపోవడం. చూపుని నిగ్రహించుకోలేకపోవడం అండి. మనకి ఇంకొక ఆయన కనపడతాడండి ఇలాంటి వాడు, బోయాజు. ఎవరమ్మా? బోయాజు. రూతు గ్రంథంలో 3వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చూస్తే, ఈ బోయాజ్ అనే ఆయన మంచి వ్యవసాయదారుడు, నయోమి అనే విధవరాలికి బంధువు. యూదురాలైన నయోమి పేదరాలైపోయింది, తన కోడలు తనతో వచ్చేసింది. అత్తను పోషించడానికి కోడలు పరిగేరుకోవడానికి ఆ బోయాజు పొలానికి వెళ్ళింది. అప్పుడు బోయాజు కనికరించి ఆమెకి కొద్ది వెన్నెలు ఏరుకునే అవకాశం ఇచ్చాడు. ఆ ఎన్నెలు తెచ్చి అత్తను పోషిస్తుంది ఆ కోడలో. అప్పుడు ఎక్కడి అమ్మ ఎన్ని వెన్నెలు వచ్చాయంటే అతను ఇచ్చారమ్మా అని చెప్పింది. బోయాజు అయితే మన దగ్గర బంధువు అమ్మా, మరి మన ఆచారం ప్రకారం దగ్గర బంధువు మనల్ని పెళ్లి చేసుకోవాలి, కాబట్టి నువ్వు వెళ్ళి ఒక పని చెయ్యి, నువ్వే వెళ్ళి అతని నిద్రలో ఉన్నప్పుడు అర్ధరాత్రప్పుడు అతని పొలంలో పడుకున్న దగ్గరికి వెళ్ళి అతని పాదాల మీద నీ వస్త్రాన్ని కప్పి అతని పాదాల దగ్గర నువ్వు కూర్చో, అప్పుడు అతనికి తెలివి వస్తుంది. తెలివి వచ్చినప్పుడు అతను నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అనడానికట అది ఒక రుజువు అనమాట. ఒక ఆడమనిషి అర్ధరాత్రి పూట ఒంటరిగా పడుకున్న యవనస్తుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద తన చెంగు వేసి కూర్చోవడం అనేది అది ఎలాంటిదో అసలు ఊహించుకోండి. ఆ సమయంలో బోయాజు ఏం చేశాడు తెలుసమ్మా? తుల్లిపడి లేచాడు. లేచి ఆ సమయంలో ఆమెను ఏమని పిలిచాడు తెలుసా? కుమారి అని పిలిచాడండి. ఎవరైనా అసలు అర్ధరాత్రప్పుడు ఒక అమ్మాయి తన పడుకునే దగ్గరికి వచ్చి నన్ను స్వీకరించు అని సిగ్నల్ ఇస్తే కుమారి అని పిలుస్తాడు, కూతురా అని పిలుస్తాడా ఎవడైనా? ఏమంటే వయసులో ఉన్న అబ్బాయి వయసులో ఉన్న అమ్మాయిని. అంటే ఎలా ఎలా పెరిగాడో చూడండి బోయాజు. ఎంత విశ్వాసం చూడండి, ఎంత భక్తిపరుడో చూడండి. ఈరోజు మనం ఎంత నేరాలు పెరిగిపోతున్నాయంటే మన న్యూస్ల్లో చూస్తున్నాం. కన్న తండ్రే కూతుళ్ళు పాడు చేసేస్తున్నారండి, అన్నదమ్ములు చెల్లెళ్ళు పాడు చేసేస్తున్నారండి. భయంకరమైన రోజులండి. ఇంకా ఎవడో పక్కోడు పొరుగోడు గురించి అయితే మనం చెప్పక్కర్లేదు ఏమండి. ఎంత ప్రమాదకరమైనటువంటి కళ్ళు నెత్తికెక్కిపోయిన కాలం. ఒక ఆటో ఎక్కితే ఆటో డ్రైవర్లు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారండి, ట్యాక్సీ వాళ్ళు. ఎన్నో రోజు అలాంటి మంటలు మానభంగాలు. ఒక డాక్టర్ అమ్మని లారీ డ్రైవర్లు మొన్నటిసారి కాల్చేసి చంపేశారు, పాడు చేసేసి, వెటర్నరీ డాక్టర్ని. ఎన్నో చూస్తున్నామండి నేరాలు రోజుకినండి. కానీ బోయాజుని చూస్తే ఏమర్థమైందండి? బోయాజు నిగ్రహించుకోగలిగాడా? అతని కోరికలు లేవా? ఉన్నాయి. అమ్మ ఇది పద్ధతి కాదు, ఇలా చెయ్యొద్దు, మన పెద్దలు నొప్పిద్దాం, మన ఊరోళ్ళందరూ నొప్పిద్దాం, మనం పెళ్లి చేసుకుందాం, నువ్వు వెళ్ళు, దేవుడు నీకు సాయం చేస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ భక్తి ఎంత గొప్పది, నీ విశ్వాసం ఎంత గొప్పది, నువ్వు ఇప్పటికొచ్చి ఏ తప్పు చేయలేదు, నువ్వు నన్ను నమ్ముతున్నాను, నువ్వు ఇలాగే కొనసాగు, నువ్వు ఇలా పని చేయొద్దు, నువ్వు రావద్దు ఇక్కడికి అని చెప్పేసి ఆమెని భద్రంగా ఇంటికి పంపించాడండి. ఏమండి అలాంటి కొడుకులు ఉన్నారా ఈ కాలంలో? అసలు అలాంటి పురుషులు ఉన్నారా అండి? కాబట్టి బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యంలో మనం పెరిగితే దేవుని యొక్క వాక్యం మనకేం చేస్తుందమ్మా? నిగ్రహశక్తిని ఇస్తుంది. కళ్ళున్న ప్రతివాడు గొప్పోడేం కాదండి. కళ్ళుండి అంధులు ఎంతమంది ఉన్నారో. మనకేదో పాట ఉంటుంది, కన్నులు కలిగిన అంధుడు నేనయ్యా, కానలేక ఉన్నానయ్యా. అంటే మన కళ్ళు ఎప్పుడో పోయేయండి. యేసుప్రభు చెప్పినట్లుగా చేయకపోవడం వల్ల ఎప్పుడో కళ్ళు పాడైపోయాయి, ఎప్పుడో కళ్ళు చెడిపోయాయండి. కాబట్టి కనీసం ఒకవేళ ఇప్పటికైనా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలమ్మా? మన ఆశలను నిగ్రహించుకోవాలి. ఇప్పుడు మనకు ఆకలేస్తుందండి, అన్నం తినాలి, దాహం వేస్తుంది, నీళ్ళు తాగాలి. మనం ఏ టైం అయినా కొద్ది లేట్ అయినా ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్నది వడ్డించుకొని తింటాం. కానీ ఎక్కడో తలుపులు తీసున్నాయని, ఎక్కడో అన్నం వండేసి వచ్చేసి ఉందని వెళ్ళి వాళ్ళ ఇంట్లో దూరేసి తినేస్తామా? ఏంటండి? మంది కాదు, మందే, పరాయలదే. అలాగే అన్ని విషయాల్లోనూ కూడా
ఏమండి మనం ఏం చేయాలమ్మా? అణుచుకోవాలి, నిగ్రహించుకోవాలి. ఇది మంద కాదు, మందే, పొరుగువాడిదే. పొరుగువాడిని ఆశించకూడదు అని ఇక్కడ మనం కలిగి ఉండాలండి. ఇక రెండోదిగా మనం చూసినప్పుడు ఆహారం విషయంలో కూడా మనం నిగ్రహించుకోవాలి. అమ్మా, యేసుప్రభు వారు ఈ విషయంలో మనకి మాదిరి చూపించారు. యేసుప్రభు అన్ని విషయాల్లోనూ మాదిరేనండి, అన్ని విషయాల్లోనూ మాదిరియే. యేసుప్రభు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారమ్మా? 40 రోజులండి. 40 రోజులు. అసలు మన వల్ల అవుతుందో చెప్పండి అమ్మా? 40 దినాలు ఆ సాతాను వచ్చైతే ఎలాగైనా అతని వ్రతాన్ని భంగం చేయాలని, అతన్ని డిస్టర్బ్ చేయాలని అతనికి బోల్డ్ అనే సలహాలు సూచనలు ఇచ్చాడు. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తిను, లేదా చచ్చిపోతావు అని. డైరెక్ట్గా ఆహారం తింటే తప్పు, కానీ రాళ్ళు రొట్టెలు చేసుకుని తప్పేం లేదు అన్నట్టు చెప్పాడు అనమాట. ఏండి చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఉపవాసం ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి కొబ్బరి నీళ్ళు తాగితే ఏమవ్వదమ్మా, తాగమ్మా, డ్రింక్ తాగితే ఏమవ్వదమ్మా, తాగమ్మా అంటుంటారండి. ఏంటి వాళ్ళేదో నిష్టగా ఉపవాసం ఉందామని వాళ్ళనుకుంటే వాళ్ళు ఉపవాసాన్ని భంగం చేసి పక్కన ఉండొచ్చి ఇదేం కాదమ్మా, అదేం కాదమ్మా, నువ్వు కడుపు నిండా డ్రింకుల మీద డ్రింకులు, బొండాల మీద బొండాలు తాగేస్తుంటే ఇంక నీకేం ఆకలేదు చెప్పండి. అంటే ఇవన్నీ సాతాను ఎత్తుగాడలండి. మన విశ్వాసాన్ని బదలగొట్టడానికి, మనం గురి లేకుండా ఉండడానికి. మనమైతే వాళ్ళు ఎంత ప్రేమ గల వాళ్ళు, నా కోసం తెచ్చారు, నా కోసం ఇన్ని చేస్తున్నారని చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాం మనం. సాతాను ఏం చేశాడండి? యేసుప్రభు ఏం చేశాడమ్మా? మనిషి రొట్టె వల్ల బతకడు, దేవుడి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు అన్నాడండి. అంటే యేసుప్రభు ఆకలి దప్పికల్ని నిగ్రహించుకోగలిగాడా? ఆకలి దప్పికల్ని నిగ్రహించుకోగలిగాడు. ఇంకెవరైనా ఉన్నారమ్మా బైబిల్లో ఆకలి దప్పికల్ని నిగ్రహించుకున్న వాళ్ళు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బబులోను చెరలో ఉన్నప్పుడు అక్కడ రాజభోజనం పెడుతున్నారు. రాజభోజనం అంటే ఎలా ఉంటుందండి? ఇప్పుడు మన రాజుల హోటల్ అని పేరు పెడితే అందరూ వెళ్ళిపోతుంటారు, ఎందుకంటే పేరులో ఉంటుంది రాజులు, అక్కడ ఏమి ఉండదు. కానీ అక్కడ అలా కాదు, రాజుగారు విందు, రాజుగారు పంపించే భోజనాలు ఎలా ఉంటాయండి? మంచి మసాలా దట్టించి మంచి వేట మాంసాలతో విందు పెడతా ఉంటారు. రాజుగారి భోజనం అంటే అలా ఉంటుంది. కానీ అవొద్దు, మాకు శాఖాధాన్యాలే కావాలి, కూరగాయలే కావాలి, ఆకుకూరల భోజనమే కావాలి, మాకు అవేమొద్దు, మాకు అసలు ఉట్టి పచ్చివి ఇచ్చేయండి, మేము అవి తింటాం, మాకేం వండని వద్దు అన్నారండి వీళ్ళు. పిచ్చోళ్ళగా ఉన్నారు, నీరసం వచ్చేస్తుంది, మీరు ముఖం వికారం అయిపోతుంది, రాజుగారు మిమ్మల్ని పిలిచే రోజుకి మీరు అందరూ డేలా పడిపోతారు, మీకు రాజుగారు ఉద్యోగాలు ఇద్దామని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తే మీరేటి ఎలా తయారంటే, అయ్యా 10 రోజులు చూడండి, 10 రోజులు మేము పచ్చియే తింటాం, వండిని మాకొద్దు, 10 రోజుల తర్వాత మా మొక్కలు చూడండి, ఆ జాయింట్లు మటను కైమాలు తిన్నోళ్ళు మొక్కలు చూడండి అన్నారు. సరే కదా, చూద్దాం వీళ్ళు ఏదో చెప్తున్నారని ఆ నాయకుడు ఏం చేశాడండి? వీళ్ళు చెప్పినట్టుగానే పచ్చి ఆకుకూరలో వీళ్ళకి ఇచ్చాడు. 10 రోజుల తర్వాత అట్ట వీళ్ళ ముఖం వికసించిపోయిందంట. కారణం ఏంటండి? ఆ పచ్చి తినడం వల్ల. వాళ్ళు మాంసం అంటే వాళ్ళకి ఇష్టం లేక కాదండి. మాంసం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులోనూ బానిసలు అసలే కకృతిగా ఉంటారు, తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటుందండి. ఎప్పుడు చూస్తే ఎప్పుడు తిందామా అని ఉంటుంది. కానీ వాళ్ళు ఎంత నిగ్రహించుకున్నారంటే అన్యుడి దగ్గర తినకూడదు. అన్యులు అన్యుడు పెడితే, అన్యుడి దగ్గర మంచి భోజనం పెడితే తినేవచ్చా మనం అని వాళ్ళు అంత అంటే యూదులు అండి చాలా స్ట్రిక్ట్ అండి. యూదులు చాలా స్ట్రిక్ట్, ఎక్కడ పెడితే అక్కడ తినరు. పేతురుకి కొర్నేలు ఇంట్లో భోజనం పెడితే ఏమన్నాడండి? నేను తినకూడదు అన్నాడండి. అన్యుల ఇంట్లో మేమేలా భోంచేస్తాం? యూదులం కదా మేము. దేవుడు తినమన్నాడు, ఇప్పుడు మనల్ని తినొచ్చండి. విగ్రహాలకు అర్పించింది తినకూడదు. కానీ పేతురుకి ఏం చెప్పాడండి? తిను, చెప్పుతువని నేను తిన్నాను అన్నాడు. పర్లేదు తిను అన్నాడండి. ఇప్పుడు తినొచ్చు, విగ్రహాలకు అర్పించింది తప్ప అన్యుడింట్లోకి వెళ్ళి కూడా మనం తినొచ్చండి. కానీ వాళ్ళు చాలా భక్తిపరులండి, వాళ్ళ తల్లిదండ్రులు అలా చెప్పారు కాబట్టి వాళ్ళు నిగ్రహించుకున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నామండి. కొత్త నిబంధనలో మన అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో మొదట్లో చూస్తే సంఘంలో మొట్టమొదటి గొడవ ఎక్కడ వచ్చిందండి? భోజనాల దగ్గర. ఏమండి, భోజనాల దగ్గర గొడవ పెట్టింది ఎవరో తెలుసా అండి? స్త్రీలే. విధవరాళ్ళ చిన్నచూపు చూస్తున్నారు, విధవరాళ్ళు అందరూ ప్రత్యేకంగా.
ఏమండి? అయ్యి మేము ఎదురాళ్ళం కాబట్టి మమ్మల్ని చిన్న చూసి చూస్తారా? ఆ భర్తలు ఉన్న వాళ్ళందరికీ బాగా పెడుతున్నారు, మేము ఎదురాళ్ళం అని మాకేమో సరిగా వడ్డించట్లేదని అపోస్తుల మీద గొడవకి వెళ్ళారండి వీళ్ళు తిండిపోతులు. ఇప్పుడు అపోస్తులు ఈ పనే కరెక్ట్ కాదు, మాకు ఈ భోజనాలు తంట వద్దు, మేము ఈ రోజు నుంచి ఈ భోజనాలు వండం వడ్డించం, ఈ నాయకత్వం మాకు వద్దు, దీనికి వేరే వాళ్ళు నియమిస్తాం, మీరు పాడండి అని చెప్పేసి వాళ్ళు సైడ్ అయిపోయారండి ఇంకా ఆ రోజుతో. ఇప్పుడున్నారమ్మా గొడవ పెట్టిన వాళ్ళు సంఘాలలో, మన దగ్గర కాదులేండి కానీ ప్రతి చర్చిలోనూ ఉంటారండి. ప్రార్థన అనగానే ముందు భోజనాలు ఉన్నాయా అంటారు కింద నుండి. పలానా ఇంటి దగ్గర ప్రార్థన అనగానే భోజనాలా బిస్కెట్లా అంటారు. ఆ భోజనాలు అంటే వస్తారండి, మెనూ ఏంటి చెప్పండి, నాన్ వెజా వెజ్జా టిఫిన్సా, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రావడమా మానేయడం అనేది. ఏమండి? అలాగే అక్కడ వాక్యం కాదండి ఇంపార్టెంట్, మెనూ కావాలి. ఇలాంటి వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారండి. వాళ్ళకి ఒకవేళ పొరపాటున వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఏదో ఒక ఐటెం అయిపోయింది అనుకోండి, ఇంకా చూసుకో వాళ్ళు గొడవ పెడతారు. వాళ్ళకి హోటల్ నుండి తెప్పించి వాళ్ళకి పెట్టేయాలి అప్పుడు అర్జెంటుగాను. ఏదో ఒక పూట తక్కువైతే ఏమైనా నష్టమా ఏమండి, లేకపోతే ఏమైనా ప్రాబ్లమా, చచ్చిపోతామా? పెరిగేసుకొని తినేసి అంటుపండు తినేసి తృప్తిగా పడుకోలేమా అండి? అంటే అంత గొడవ పెట్టే వాళ్ళని భోజనం దగ్గర ఈరోజు మనం చూస్తున్నాం. ఇళ్ళల్లో కూడానండి కొందరు ఏమండి కొద్దిగా ఉప్పు ఎక్కువైనా, ఏమండి ఉప్పు తక్కువైనా ఇంకా తినరు, తిన్నెవరు ఎవరు నేను బయటకి ఇసిరేస్తారు అన్ని పట్టుకొని. బాబోయ్ ఎంత దౌర్జన్యమా! అంటే భోజనం దగ్గర నిగ్రహించుకోలేవా నీ మనసుని? ఏమండి ఒకసారి ఆలోచించండి. అలాంటి వాళ్ళు ఆడవాళ్ళలోనూ ఉన్నారు, మగవాళ్ళలోనూ ఉన్నారండి. మనం ఏం నేర్పిస్తామండి మన పిల్లలకి చెప్పండి? కాబట్టి మనం చాలా మారాలండి. కొరింథీ సంఘంలోనంటండి ఇంకా విచిత్రమైన మనుషులు ఉన్నారంటండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళండి? వాళ్ళు చర్చికి ఎందుకు వస్తారంటే ప్రభురాత్రి భోజనం తినడానికి. ప్రభురాత్రి భోజనాన్ని ఎలా తింటారో తెలుసండి? అన్నం తిన్నట్టు తినేస్తారండి వాళ్ళు. అంటే ఇంకా ఎవరికి సాలకుండా ఆ రొట్టె అంతా అయిపోద్ది మొదటి లైన్లోనే, ఇంక వెనకతల లైన్లకి రొట్టె ఉండదు. ఏమండి నిన్న రాత్రి భోజనాలు పెట్టారండి, అక్కడ మాకు ఒక్క రొట్టె కూడా లేదండి, రాత్రి రొట్టె అంతా ఇప్పుడు తినేసానని అంటారన్నమాట వీళ్ళు. అంటే వాళ్ళు పుట్టప్పుడు రొట్టెలే, ప్రభు వల్ల రొట్టె. ఆ రొట్టెకి ఈ రొట్టెకి వాళ్ళకి తేడా తెలియలేనంత మైండ్ సెట్ అయిపోయింది వాళ్ళకి. రాత్రి నాకు రొట్టె తక్కువైంది కాబట్టి ఆ రొట్టె అంతా ఈ రొట్టె తినేసాను అంటుంది అనమాట ఆవిడ. ఏమండి అప్పుడు పౌలు ఏమన్నాడు? మీకు భోజనం చేయడానికి ఇల్లు లేవా అన్నాడండి. భోజనం చేయడానికి మీ ఇల్లు లేవా? మొదటి కొరింథీ 11 అధ్యాయంలో మనం ఆ సంగతులు ఆలోచిస్తామండి. 20 వచనంలో బైబిల్లో అందరికంటే ఏ గ్రేడ్ ఉన్నదండి ఒక ఆయనకి భోజన విషయంలో. ఎవరండి ఆయన? ఏశావు. ఈయనట బొత్తిగా ఒక పూట కూటు కోసం జ్యేష్ఠత్వపు హక్కునే అమ్మేసుకున్న భ్రష్టుడు, వ్యభిచారి పేర్లు ఆయనకు వచ్చేసేయండి. హెబ్రీ పత్రిక 12 అధ్యాయంలో 6వ వచనంలో ఆయన గురించి రాయబడింది. అంటే ఒక్క పూట కూటు కొరకే ఎంత పోగొట్టుకున్నాడంటే, అవును సర్వం కోల్పోయాడండి. ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారండి అలా ఒక పూట భోజనం లేదని చర్చ మానేసిన వాళ్ళు, ఈ చర్చే వద్దు మాకు అనుకొని పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. భోజనం కోసమా? ఇబ్బంది ఏముందండి భోజనం కోసం? తింటా లేదా సరదాగా అందరితో గడిపేసి వెళ్ళిపోవాలి, అంతేగాని తిండి పెడితే వస్తారంట, తిండి పెట్టకపోతే రారంట. ఇది చాలా అవమానం అండి, చాలా అవమానకరం. ఏమండి? రైట్, దాన్ని మనం నిగ్రహించుకోవాలండి. అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీ 8వ అధ్యాయంలో ఆఖరి వచనంలో అంటాడు, ఆయనట తన సహోదరుడికి అభ్యంతరకరంగా ఉండకూడదని మాంసం తినకూడదని నిర్ణయం తీసుకున్నాడండి. అంటే ఆయన మాంసాహారి పౌలు, కానీ తనను వెంబడిస్తున్న వాళ్ళు ఎవరో కొందరికి మాంసం అంటే ఇష్టం ఉండదు. ఈయన మాంసం తిన్నప్పుడల్లా, మాంసం కొనుక్కున్నప్పుడు తిన్నప్పుడు చూసి వాంతులు చేసేసుకుంటున్నారు అనుకోండి అవతల వాళ్ళు. ఏంటి నా వల్ల ఇతను అనవసరంగా వాంతి చేసేసుకుంటున్నాడు, నేను మాంసం తింటుంటే అతను వాంతులు చేసుకుంటున్నాడు, నా సహోదరుడిని నేను దూరం చేసుకునే కంటే ఈ మాంసాన్ని మానేస్తే మంచిది నేను అనుకొని పౌలట సహోదరుడి కోసం, సహోదరుని అభ్యంతరపరచడం ఇష్టం లేక ఏం చేసుకున్నాడండి? మాంసం తినమే మానేసుకున్నాడండి. మనమా? ఏమండి?
అవసరమైతే సహోదరుని వదిలేసుకుంటాం, కానీ మనం మాత్రం మాంసాన్ని వదలమండి. ఆ? ఇప్పుడు భార్య భర్తలు ఉంటారు, ఒకే ఇంట్లో ఉంటారు. భర్త కోసం భార్య ఏమైనా వదిలేసుకుంటుందా? భార్య కోసం పోనీ భర్త ఏమైనా వదులుకున్నాడా? పోనీ ఎవరో వీళ్ళిద్దరిని అడుగుదాం. బాబు, ఎప్పుడైనా సరోజిని కోసం ఏదైనా వదులుకున్నావా? ఏదేంటి ఏది గుర్తు తెచ్చుకోపోని, పెళ్ళి 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయి ఉంటుంది కదా. ఏటైనా వదిలేసావు బాబు? అమ్మ, నువ్వేమైనా వదిలేసావా బాబు కోసం? చాలా వదిలేసావు. ఏటేటమ్మా, గుర్తు రాలేదా? ఏమి లేవండి, ఏమీ లేవు. అంతే. నా ఇష్టాలన్నీ నా భార్య గౌరవించాలని భర్త అనుకుంటుంటాడు, నా కోరికలన్నీ నా భర్త నెరవేర్చాలని భార్య అనుకుంటాడు తప్ప, ఆయన కోసం నేనేం చేశాను, అతను సంతోషపెట్టడం కోసం నేనేం చేశాను, నేనేం తగ్గించుకున్నాను, ఏం వదులుకున్నాను, నా ఇష్టాలు ఏం చంపుకున్నాను అనేది ఆలోచిస్తే భార్య దగ్గర ఏం కనపడట్లేదు, భర్త దగ్గర ఏం కనపడట్లేదు. ఏంటి ఇవాళ అలా ఉన్నామండి. పౌలు గారు సంఘం కోసమే అలా చేశాడంటే మరి కుటుంబం కోసం ఎలా ఉంటాడండి? ఒకవేళ అతని కుటుంబం లేదు, భార్య లేదు, పిల్లలు లేరు, ఒకవేళ ఉండుంటే భార్యని ఎంత ప్రేమించేవాడండి పౌలు గారు. భార్య వద్దంటే, ఏదైనా నాకు ఇష్టం లేదంటే ఏం చేసేవాడమ్మా? తన ఇష్టాలని చంపుకొని, తన ఇష్టాలు వదులుకొని భార్య కోసం అన్నీ దిగమింగేవాడేమోనండి, భరించేవాడేమో. అదండి గొప్ప క్యారెక్టర్ అంటే అదండి. మనం కూడా అలా ఉండాలి. ఇక మూడవదిగా, మనం ఏ విషయంలో ఆశలు నిగ్రహించుకోవాలనేది మనం ఆలోచించేస్తే ధనం విషయంలో. ఏ విషయంలోనమ్మా? ధనం. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6 నుంచి 9 వచనాల్లో మనందరికీ తెలిసిన వచనమేనండి. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తంలోను, హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు అన్నాడండి. ఆ పైన 6వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ ఏమన్నాడండి? మనం అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడమ్మా? అన్నవస్త్రము గలవారమై తృప్తి పొందిదము. మనం ఈ లోకం నుంచి ఏమీ తేలేదు, ఇక్కడ నుంచి ఏమీ తీసుకుని పోలేము అన్నాడు. ఎప్పుడు కూడా అది గుర్తుండాలండి. ఈ లోకంలోకి ఏమీ తేలేదు. వచ్చినప్పుడు అమ్మ గర్భంలో మనం వచ్చినప్పుడు ఏమైనా పట్టుకొచ్చామండి? చెప్పండి. ఎన్ని కోట్లు తెచ్చాం? ఏమండి, ఎన్ని తులాల బంగారం తెచ్చాం? ఏమీ తేలేదు. ఇవన్నీ దేవుడు మనకి ఇచ్చినవే భూమి మీదకి వచ్చాక. మళ్ళీ మనం చనిపోయి వెళ్ళిపోయేటప్పుడు మనం ఎన్ని సంపాదించినా, మన పేరు మీద ఎన్నున్నా ఎన్ని వదిలిసిపోతుంటాం. ఏమండి, ఏమీ తీసుకెళ్ళమండి. ఇది జీవిత సత్యం, అందరికీ తెలుసు. కానీ ఆ చచ్చే ఆకర్షణ వరకు డబ్బు డబ్బు డబ్బు, గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకోదండి. డబ్బు 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 డబ్బు, అది ఉండకూడదండి. చాలా పొరపాటు. ఈరోజు మనం ఎలా తయారేమంటూ, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, మన దగ్గరికి అందరూ వచ్చేసి మన చేతి నిండా డబ్బులు పెట్టేయాల. ఏమండి, అలా పెడితే అందరి దగ్గరికి వెళ్తాం. లేకపోతే నేను ఎవరి దగ్గరికి వెళ్ళాం, నేను చచ్చిపోతాను కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాం అంటాం. చాలా పొరపాటు అండి. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత యేసుప్రభు ఏం చేశాడమ్మా? ఆయన ప్రేమించిన వారిని ప్రేమించాడా? చెప్పండమ్మా. ఆయన ద్వేషించిన వారిని ప్రేమించలేదా ఆయన? మనం శత్రువులమై ఉండగా మనల్ని ప్రేమించాడు కదండి. హాని చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేశాడు కదండి. వాళ్ళని రక్షించమని, వాళ్ళకి క్షమించమని ప్రార్థన చేశాడు కదండి. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలండి? ప్రేమ నేర్పించాలి వాళ్ళకి. వాళ్ళకి తెలియదు, వాళ్ళ లోకంలో ఉన్నారు, వాళ్ళు అజ్ఞానులు, చీకట్లో ఉన్నారు, పాపంలో ఉన్నారు, సాతాను మైకులో ఉన్నారు. ఏమంటే మనం దేవుని పిల్లలం. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. మనం ఏం సాధించాం? మనం ఏం నేర్చుకోవాలి ఇంతకాలం? ప్రేమించే వారికి ప్రేమించాలని. ఏమంటే ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలని అదే నేర్చుకున్నామా? ఏమి ఎదిగినట్టు చెప్పండి? ఇంకా ఇంత లైఫ్ దేవుడు ఇస్తే మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి సాధించాం? శత్రువులు కూడా ప్రేమించే స్థాయికి మనం ఎదగాలని దేవుడు, అది పరిపూర్ణమైనట్టు ఎప్పుడు తెలుసండి? మన స్నేహితులకి, మన ఫ్రెండ్స్కి మనం భోజనం పెట్టినప్పుడు కాదు, శత్రువుకి కూడా అన్నం పెట్టిన రోజున మనం ఈ లోకాన్ని జయించినట్టు పూర్తిగా. మీరు ఎప్పుడైనా శత్రువులకు భోజనం పెట్టారా? ఏమండి, అసలు అలాంటి ఛాన్స్ ఎప్పుడో కానీ దొరకదు తెలుసా అండి. శత్రువుకి అన్నం పెట్టే ఛాన్స్ ఎప్పుడు దొరుకుతుందండి? వాళ్ళు వెళ్ళేదో కాలిపోయి వాళ్ళు రోడ్డు మీద ఉన్నప్పుడు తప్ప. పుట్టప్పుడు పిలిస్తే వస్తాడండి భోజనానికి, రాడు కదా అసలు. వాళ్ళ కష్ట సుఖాలప్పుడే దొరుకుతారు వాళ్ళు. అలాంటప్పుడు మనం ఏం చేయాలని, మన ప్రేమ చూపించి
మనం ఎంత గొప్పవాళ్ళమో, మనం ఎంత ఎదిగామో మనం నిరూపించుకోవాలి. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది. అప్పుడు కాదని లేరు వాళ్ళు. అలాంటప్పుడు కాదని లేరండి. ఆ రోజున మనం దేవుని పిల్లలమని నిరూపించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడండి. అలాంటి ఛాన్స్ని ఎప్పుడు వదులుకోకూడదు. అలాంటి ఛాన్స్ ఎప్పుడు వదులుకోకూడదండి. ఎప్పుడు ఈ డబ్బు పిచ్చిలో పడిపోయి ఏమండి స్వార్థం పెరిగిపోయి ఈరోజు డబ్బు కోసం బంధాలు లేవు, అనుబంధాలు లేవండి. ఏమండి డబ్బు కోసం కన్నా తల్లిదండ్రులు చంపేస్తున్నారు పిల్లలు, తోడబుట్టిన అన్నదమ్ములు చంపేస్తున్నారు, భర్తని భార్య చంపించేస్తుంది డబ్బు కోసం, భార్యని భర్తే చంపించేస్తున్నాడు డబ్బు కోసం. ఏమైనా ఉన్నాయండి బంధాలు? ఇప్పుడు ఏది ఎక్కువైపోయిందండి? డబ్బు ఎక్కువైపోయిందా, బంధాలు ఎక్కువైపోయాయా? డబ్బే. ఎవడు కావాలండి? బంధాలు ఎవరికి కావాలండి? రక్త సంబంధం ఎవరికి కావాలండి? చుట్టాలు ఎవరికి కావాలండి? స్నేహితులు ఎవరికి అంటున్నారండి? డబ్బు కావాలంట. డబ్బు నెత్తి మీద పెట్టుకుని పోతాడు మరి పోయిన రోజున. ఏండి ఎంత ఎంత దౌర్భాగ్యం చూడండి. మనం ధనం దేవుడి స్థానానికి వెళ్ళిపోయిందండి. డబ్బుకు మనం దాసులమైపోయాం. డబ్బు ఏం చెప్తే అది మనం చేసే స్థితికి వెళ్ళిపోయామండి. అది చెప్పినట్టు మనం వినాలి, మనం చెప్పినట్టు అదే వినాలా. ధన స్థానం ఎప్పుడు మన కాలు కింద ఉండాలి. మనం కష్టపడితే రావాలి, మనం ఖర్చు పెడితే పోవాలి. మనం చెప్పినట్టు అదేనాలి, కానీ అది చెప్పినట్లుగా మనం వినే స్థాయికి వెళ్ళకూడదండి. నేను కావాలనుకుంటే రాత్రి పాలు కష్టపడి పని చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, ఖర్చు పెట్టుకుంటాను, దేవుడు నాకు ఇస్తాడు అనే భావనలో ఉండాలి. కానీ డబ్బు కోసం దేవుడి దగ్గర కూడా రావడం మానేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆరాధన కూడా మానేస్తున్నారు కదండి. ఎందుకు మానేసే బాబు అంటే ఏం చెప్తారు తెలిసి, కూలి పని దొరికిందండి ఆ రోజు వెళ్ళిపోతున్నాం అని. వారం అంతా ఏ పని లేదండి, ఆదివారం దొరుకుతుందండి అంటుంటారు. చాలామంది అలాగే చెప్తుంటారండి, అదే సమాధానం. అది వాళ్ళకేమీ తప్పో పాపమో అనుకోరు. నేను కష్టపడుతున్నాను, పని చేసుకోవడం పోతున్నాను అనుకుంటారు. నేను డబ్బుకు దాసుని అయిపోతున్నాను అనుకోరండి. దాన్ని కూడా మనం నిగ్రహించుకోవాలండి. దేవుడి మీద ఆధారపడాలి. అలాగే మనం ఆదాయానికి మించి మన ఖర్చులు కూడా పెట్టకూడదండి. మనకు వచ్చే ఆదాయానికి తగ్గ మనం ఖర్చు పెట్టుకోవాలి. మితిమీరిన గొప్పలకు పోవడం వల్ల అప్పులు ఎక్కువైపోయి జీవితకాలం అంతా ఏమైపోతామండి? దేవుడికి దూరం అయిపోతాం. మనం ప్రశాంతంగా దేవుడిలో గడపాలంటే మనకి ఎలా ఉండాలండి? మన కోరికల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఎక్కడో మనకు అవసరం లేదు, ఎవడో ఆటో మీద తిరుగుతుంటాడు, టీవీ పాత టీవీ తెచ్చండి, కొత్త టీవీ పట్టుకెళ్ళండి, ఇది ఆఫర్ అనగానే ఇంట్లో టీవీ పట్టుకెళ్ళి పడిచేసి కొత్త తెచ్చేసుకుంటుంటారు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఇచ్చేసి కొత్త తెచ్చేసుకుంటూ ఉంటారు. అది అవసరమేం కాదు. అంటే అది ఏదో చెప్పాడని వాళ్ళు కొనేసారని వీళ్ళు కొనేస్తుంటారు. వాళ్ళు బండి కొన్నారు, మేము కొనేస్తాం. వాళ్ళు కారు కొన్నారు, మేము కొనేస్తాం. ఇవి కూడా కంట్రోల్ చేసుకోవాలండి. మనకు అవసరమైతే, మనకు అవసరమా? దేవుడు మనకి సామర్థ్యం ఇచ్చాడా? మనకు అంత ఆదాయం వస్తుందా? కొనుక్కోండి, తప్పులేదు. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు కాబట్టి కొనుక్కోండి. కానీ అప్పులు చేసి గొప్పలకు పోతే ఏమైపోతామండి? చివరికి దేవుడికే దూరం అయిపోతుంటాం. దేవుడి మందిరానికి రావడానికి వీలు లేకుండా చిక్కుల్లో పడిపోయి గింజుకుంటాం అన్నమాట. మనశ్శాంతి ఉండదు, నరకం అనిపిస్తామండి. కాబట్టి అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండడానికి ప్రయత్నించేద్దామండి. అలాగే ఈ డబ్బులు సంపాదించడం కోసం దేవుడి నామానికి అవమానం తెచ్చే పనులే చేయకూడదండి. కష్టపడి పని చేసుకోవడం తప్పులేదు, కానీ ఆ పనుల్లో కూడా మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి. ఏమండి, బ్రాందీ షాప్లో పని దొరికింది వెళ్ళిపోవచ్చండి? సినిమా హాల్లో టికెట్లు చింపే పని వచ్చింది వెళ్ళిపోవచ్చా? ఏదో క్లబ్లోనో ప్యాకెట్ వాటిల్లోనో జీతం ఇస్తామన్నారు, వెళ్ళొచ్చండి? చాలా పొరపాటు అండి. ఎందుకంటే దేవుడి నామానికి అవమానం తెచ్చే వ్యాపారాలు చేయకూడదండి. కోటపాడులో శ్రీరామూర్తి గారు అనుకుంటాను, ఆయన పేరు ఏం పేరమ్మా? అదేనా మీ అల్లుడు గారు అలా అన్నయ్య గారు ఏం పేరమ్మా? సన్యాసరావు. ఆయనకి చిన్న షాప్ ఉండేదండి, బడ్డీలో పెట్టారు, అన్నీ అమ్మేవాడండి. అయితే దేవుడు నమ్ముకున్న తర్వాత ఆ చుట్టలు, బీడీలు, కైనీ ప్యాకెట్లు ఇలాంటివన్నీ అమ్మడం మానేసాడండి. వాస్తవంగా వాటిల్లోనే బాగా డబ్బులు వస్తాయి, ఇంకేటిలో రావు. లాభసాటి వ్యాపారం అదే. వాటి కోసం అందరూ వస్తుంటారు, దొంగచాటును నమ్ముతుంటారు, ఎక్కడ దాచేసి మరి అయ్యి. కానీ అతను పబ్లిక్గా అమ్మడం మానేసాడండి దేవుడిని నమ్ముకున్నాక. నిజంగా మార్పు అంటే అదండి. డబ్బులు పోయినా పర్వాలేదు, నష్టం వచ్చినా పర్వాలేదు, వ్యాపారమే మానేస్తాం అవసరమైతే, కానీ అవి అమ్మం అన్నారు.
అంటే అతనిలో ధనాపేక్ష ఉన్నదా అంటే అసలు ధనాపేక్ష? దేవుడు ఇంకో రూపంలో ఇస్తాడు మాకు లాభం కావాలంటే, అది మాత్రం చేయను. దేవుడి నామానికి అవమానం తేను అన్నాడు. అలాగ మనం ఏది చేసినా, ఏ వ్యాపారం చేసినా అండ్ ఎప్పుడు కూడా దేవుడిని మర్చిపోకూడదు. దేవుడికి భయపడుతూ నేను ఎక్కడైనా దుర్వ్యాపారం చేస్తున్నానా, చెడ్డ వ్యాపారం చేస్తున్నానా, దేవుడి నామానికి అవమానం కలిగిస్తున్నాను అనేది ఎప్పుడు కూడా మనము ఆలోచన చేసుకుంటూ ఉండాలండి. ఇక 4వ నిగ్రహించుకోవలసినటువంటి కోరికల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. 4వది ఏంటండి? మాటలండి. మన మాటల్ని కూడా నిగ్రహించుకోవాలా అంటే మాటల్ని కూడా నిగ్రహించుకోవాలని బైబిల్ చెప్తూ ఉందండి. యాకోబు పత్రిక 1:19 మాటలాడుటకు నిదానించువానిగాను అన్నాడు కదండి. యాకోబు 1:19 వినడానికి వేగిరపడాలట, మాట్లాడడానికి నిదానించాలి. మనం రివర్స్ చెప్పేదేనం ఏంటి, మనమే తొందరపడి మాట్లాడుతుంటాం. చాలా సందర్భాల్లో తొందరపడి మాట్లాడేసి మళ్ళీ క్షమాపణ చెప్పుకుంటూ ఉంటామండి. ఆ పరిస్థితి ఎందుకంటే మనం ఈ దుడుకుగా మాట్లాడే అలవాటు ఎక్కువ మందిలో ఉంటుంది. మనం మాట్లాడితే వెనక్కి తీసుకోలేము, తెలుసు కదండి. ఏదైనా వెనక్కి తీసుకోగలం, కానీ మాట జారిపోయిన తర్వాత మళ్ళీ అనలేదని అనలేము. కాబట్టి ఆచితూచి మాట్లాడాలండి, చాలా పొదుపుగా మాట్లాడాలి. సామెతల గ్రంథంలో 17:27 చూస్తే, సామెతలు 17:27 మితంగా మాట్లాడేవాడు జ్ఞాని అన్నాడండి, వివేకం గలవాడు అన్నాడు. మరి తొందరగా మాట్లాడేవాడు ఎవరండి? ఎక్కువ మాట్లాడేవాడు ఎవరండి? అజ్ఞాని. తక్కువ మాట్లాడేవాడు జ్ఞానట, ఎక్కువ మాట్లాడేవాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా జ్ఞానిగా ఉండాలంటే, అందరూ మనల్ని మెచ్చుకోవాలంటే మనం ఏది పెడితే అది మాట్లాడకూడదు, ఎక్కడ పెడితే అక్కడ మాట్లాడకూడదు. మనం మాట్లాడేవంటే ఆ 100 మాటలు మాట్లాడిన తర్వాత ఒక మాట అటు సమాధానంలో ఉండాలి. ఏదో మనకు ఒక మాట ఉంటుంది బైబిల్లో, వెండి పళ్ళెంలో బంగారం పళ్ళులా ఉండాలంట. వెండి పళ్ళెంలో అంటే లోకం వెండి పళ్ళెం నడిదైతే మన మాటలు బంగారం పళ్ళులాగా ఉండాలి, అంత విలువగా ఉండాలి. షబాస్ కరెక్ట్గా మాట్లాడారు అనేటట్లుగా ఉండాలి అండి. ఏమంటే అతను అలాగే వాగుతాడండి, అతనికి ఏం తెలదండి అని అలా ఆవిడే అంకతనుడు వచ్చి ఇంకేం తెలదండి అని అనకూడదండి. అలాంటి పరిస్థితి రాకూడదు, కరెక్ట్గా మాట్లాడాలండి. యాకోబు పత్రికలో 1:26 నోటికి కళ్ళెం పెట్టుకొనకపోతే మనం భక్తి వ్యర్థమే అన్నాడండి. మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలట. వాస్తవానికి కళ్ళెం పెట్టుకోవాల్సిన నోటికి కాదు, హృదయానికి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. మన మనసుకే కళ్ళెం పెట్టుకోవాలండి. ఆగు ఇప్పుడు మాట్లాడకూడదు అంటే అయిపోవాలి అది. అండ్ ఆగుతారండి కొంతమంది, అసలు వాక్యం చెప్తుంటే కింద నుండే మాట్లాడుతుంటారండి. అడిగిందని సమాధానం చెప్పొచ్చండి. ఇక్కడో ప్రసంగం చేస్తే కింద నుండి ఓ ప్రసంగం చేస్తుంటారు. కింద నుండి అసలు ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో తెలియదండి. సరే కొద్దిగా మాట్లాడండి, వచ్చి ఓ ప్రసంగం చేయండి, చేయరు మళ్ళీని. కింద నుండి మాత్రం డిస్టర్బ్ చేస్తుంటారండి. అలా మాట్లాడకూడదండి. ఎవరికైతే నాయకత్వం మనం అప్పచెప్పామో ఆయనకి అందరూ లోబడాలి. ఇప్పుడు నడిపింపు సత్యనారాయణ గారికి ఇచ్చామండి, సత్యనారాయణ గారు నడిపిస్తున్నారు. మన అందరూ ఏం చేయాలండి? ఆయనకి లోబడాలి. ఆయన ఏ పాట పాడుతాడో మనం పాడాలి, అంతే. అది వద్దు ఈ పాట పాడు కింద నుండి అనకూడదండి. ఇంకా అతనికి ఇచ్చింది ఏముంది, మనం ఇంకా చెప్పండి నాయకత్వం. అతను నిలబెట్టి నువ్వు పాడు బాబు మేము అమ్మడెత్తామని చెప్పి ఆయనకు పాటలు పాడమని ఇచ్చి మనమే సెలెక్ట్ చేసేస్తే కింద నుండి, ఇంకా ఆయన ఎందుకుంటే అక్కడ. కాబట్టి అలాగా ప్రతి విషయంలోనూ కూడా మనం ఎలా ఉండాలమ్మా, మాట్లాడే విషయంలో మనం నిగ్రహించుకోవాలని చెప్తూ ఉన్నాడండి. ఈ ఆశా నిగ్రహం గురించి ఎవరైనా బోధించారా బైబిల్లో? ఎవరైనా బోధించారా అనేది కూడా మనం చూద్దామండి ఈ సమయంలో. అపోస్తలుల కార్యం 24 24-26 చూస్తే, అపోస్తలుల కార్యం 24 24-26 ఇక్కడ ఫెనిక్స్ దగ్గర వాళ్ళ ఇంట్లో గృహబందీగా 2 సంవత్సరాలు పౌలు ఉన్నాడండి. అప్పుడు ఫెనిక్స్ అతని భార్య పౌలు దగ్గరికి వచ్చేవారు. అప్పుడు ఆ కుటుంబానికి పౌలు వాక్యం చెప్పేవాడండి. ఏ అంశాల గురించి చెప్పాడు అంటే అక్కడ కొన్ని మాటలు రాయబడ్డాయండి. ఆయన నీతిని గురించి బోధించాడట, ఆశా నిగ్రహం గురించి బోధించాడట, రాబోవు తీర్పు గురించి బోధించాడండి.
అంటే ఈ ఫెనిక్స్ ఎవరంటే ఒక అధికారి, గవర్నర్, రోమా ప్రభుత్వ గవర్నర్. రోమా ప్రభుత్వ గవర్నర్కి ఏం చెప్తున్నాడమ్మా? ఆయన ఎలా నడుచుకోకూడదో చెప్తున్నాడు. నీతిగా నడుచుకోవాలి, లంచం తీసుకోకూడదు అంటున్నాడు అనమాట. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఇంటికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు మనం ఈ సబ్జెక్ట్ అసలు చెప్పం. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ చెప్తే అతను కోపం వస్తుంది. ఏమండి, మీరు అవినీతిగా ఉండకూడదు, నీతిగా ఉండాలి, దుర్నీతిగా ఉండకూడదు అని చెప్పగలరండి? అమ్మో, మనం అయితే భయపడతాం. పౌలు భయపడలేదండి. ఆశా నిగ్రహం గురించి చెప్పాడంటండి. ఆశా నిగ్రహం అంటే నీ ఆశని నిగ్రహించుకోవాలి. నీకు పదవుల మీద వ్యామోహం ఉండకూడదు, ఈ లోకంలో పొగడ్తల మీద వ్యామోహం ఉండకూడదు, సన్మానాల మీద వ్యామోహం ఉండకూడదు. నీ ఆశలు నువ్వు నిగ్రహించుకోవాలి అని ఆ రాజకీయ నాయకుడికి ఆశలు ఉండకూడదని చెప్తున్నాడండి. ఇక మూడోది, నువ్వు కూడా ఒక రోజున తీర్పు దినన్నా విమర్శ దినన్నా క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళ్ళబోతున్నావు. ఆ విమర్శ రోజుకి నువ్వు జవాబు చెప్పాలి, లెక్కప్ప చెప్పాలి, చూసుకో అని చెప్తున్నాడండి. ఈ 3 పాటలు చెప్పేటప్పటికట భయం వేసిందంటండి. ఎవరికి? ఫెనిక్స్కి. గచగచ ఉడికేసాడంటాను. బాబోయ్, ఈయన దగ్గర ఒక గంట కూర్చుంటే ఇన్ని లోపాలు నా గురించి చెప్తున్నాడు ఇతను, నేను ఎలా బ్రతకాలి చెప్తున్నాడు అని. అయ్యా, మిగిలిన పాఠాల తర్వాత చెప్తుకెళ్ళండి, నేను టైం అయిపోతుంది, ఈ రోజుకి చాలండి అనేసి లేచిపోయాడంటండి ఆయన. ఏమండి, పౌలు చూసారండి, చిన్న అవకాశం వస్తే ఎక్కడ ఏది చెప్పాలి అది చెప్పాడండి. అమ్మో, ఈ చెప్తే ఈయన ఇంకో 2 సంవత్సరాలు శిక్ష వేస్తాడేమో అనుకోలేదండి. వేస్తే ఈయనండి, నేను మాత్రం చెప్పాల్సింది సూటిగా చెప్పేస్తాను. ఆయన అధికారి అయినా ఎవడైనా నాకు అనవసరం. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళ లోపాలు తెలుసుకొని వాళ్ళు వెళ్ళాలి, వాళ్ళు జీవితాలు మార్చుకోవాలి, వాళ్ళు దేవుని పిల్లలుగా మారిపోవాలని దేవుడి యొక్క వాక్యాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పాడండి పౌలు గారు. ఆశా నిగ్రహం గురించి చెప్పాడని ఉందమ్మా అక్కడ? ఉంది. మరి పేతురు కూడా రాశాడండి తన పత్రికలో. 2 పేతురు 1వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం అమర్చుకోవలసినవి, విశ్వాసమునందు సద్గుణము అన్నాడు కదండి. సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశా నిగ్రహం అన్నాడా? అంటే ఇవన్నీ అమర్చుకోవలసినవి. మనం అందరమే ఈ ఆశా నిగ్రహాన్ని కూడా మనం ఏం చేయాలమ్మా? మనం రోజు రోజుకి సంపాదించుకొని అమర్చుకోవలసింది. ఇది వారసత్వంగా రాదు. ఇప్పుడు మనకి ఒకప్పుడు కోల్పోయాం, మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలమ్మా? సంపాదించాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఆశా నిగ్రహం కలిగి ఉండడం నేర్చుకోవాలని, అమర్చుకోవాలని ఇక్కడ చెప్పాడండి. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఈ ఆశా నిగ్రహం అనేది మనం ఫలించవలసిన ఆత్మ ఫలాల్లో ఒక ఫలం. 9 ఫలాలు ఉన్నాయి కదండి. ఈ 9 లక్షణాలు కలిపి ఆత్మఫలం. అంటే ఆత్మఫలంలో ఒక భాగం ఏదండి? ఆశా నిగ్రహం. అంటే ఇది లేకుండా మనం ఫలించినట్టు కాదు. ఆ 9లో ఒకటి లేకపోయినా మనం ఫలించినట్టు కాదు. కాబట్టి ఇందులో ఆశా నిగ్రహం కూడా ఒకటి. తీతు పత్రికలో మనం చూస్తే 1:9లో సంఘ పెద్దలకు ఉండవలసిన అర్హతల గురించి చెబుతూ, సంఘ పెద్దల్లో ఉండే అర్హతల గురించి చెప్తూ తీతు 1:9లో ఏమన్నాడండి? ఆశా నిగ్రహం గలవాడై ఉండాలి అన్నాడండి. సంఘ పెద్ద ఎలా ఉండాలమ్మా? అధ్యక్ష పదవి ఆశించిన వాడు ఎలా ఉండాలి? ఆశా నిగ్రహం గలవాడు. ఆయనకే బోల్డు దురాశ అయితే ఇంకా ఆయనేం సంఘ పెద్ద అవుతాడు? ఈరోజు అలాంటి ఆశలు దురాశలు పడిపోయిన వాళ్ళే సంఘ పెద్దలు. మత్స్యకాల్లో ఉంటారు, అందుకని వాళ్ళకి ఏంటంటే అర్హతలు ఏమి ఉండవు. కానీ సంఘ పెద్దలు వయసు వచ్చి డబ్బులున్నోడైతే ఆ సంఘ పెద్ద అంటారు. అలా కాదండి, ఈ అర్హత కూడా ఉండాలి సంఘ పెద్దకి. ఏమండి, ఇతనిలో ఆశా నిగ్రహం. ఇప్పుడు కట్నం తీసుకున్నాడు అనుకోండి, కొడుకు పెళ్లి చేసి కట్నం తీసుకున్నాడు అనుకోండి, అతనికి ఆశా నిగ్రహం ఉన్నట్ట లేనట్ట? లేదు కదండి. ఆశని నిగ్రహించుకోలేకపోతే కట్నాలు తీసుకున్నాడు, అతనేం సంఘ పెద్ద అవుతాడు చెప్పండి? నాకు విశ్వాసరాలు కావాలి, నాకు కట్నాలు అక్కర్లేదు, ఏమక్కర్లేదు, మంచి భక్తిపరురాలు కావాలి, సండే స్కూల్ నుంచి వాక్యం నేర్చుకున్న పిల్ల కావాలని కోరుకున్నాడు అనుకోండి, అతను సంఘ పెద్ద అవుతాడు. కాబట్టి అలాగనమాట. అదేనండి అది చెప్పాడు. ఇప్పుడు మనం ఆశలు నిగ్రహించాలంటే, శరీరాశలు నిగ్రహించాలంటే మనకు ఒక ఆయన సహాయం కావాలండి. ఎవరి సహాయం కావాలో చూడండి. రోమపత్రికలో 8వ అధ్యాయం 13వ వచనంలో, రోమపత్రిక 8:13లో ఇక్కడ ఏమన్నారంటే, ఆత్మచేత శరీరేచ్ఛలను
జయించగలము అన్నాడండి. ఆత్మచేత అంటే ఏ ఆత్మచేత? మనలో ఉన్న ఆత్మచేత కాదు, పరిశుద్ధ ఆత్మచేత. ఏ ఆత్మచేతమ్మా? పరిశుద్ధాత్మ. ఎప్పుడు వస్తాడు మనకి? బాప్తిసం పొందినప్పుడు. ఎప్పుడమ్మా? అంటే మనం బాప్తిసం పొందితే మనలోకి పరిశుద్ధాత్మ వరం ఇవ్వబడతాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మతో మనం సహాయం చేయి తండ్రి, నేను ఆశ నిగ్రహించుకోవాలనుకుంటున్నాను, నాకు శరీర కోరికలు ఉన్నాయి, లేకపోతే శరీర కోరికల్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నాను, నేను వాటిని జయించలేకపోతున్నాను, నాకు సహాయం చేయి తండ్రి అని ఒకవేళ మనం దేవుడిని వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? ఈ పరిశుద్ధాత్మ శక్తితో మనం వాటిని నిగ్రహించుకునేటట్లుగా చేస్తాడండి. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే, మనలో ఏ రకమైన ఈ కోరికలున్నా ఏం చేస్తారమ్మా? దేవుడు వాటిని తొలగించుకోవడానికి దేవుడు సహాయం అందిస్తాడండి. అంటే మనంతటా మనం జయించలేమండి. పరిశుద్ధాత్మ సహాయం మనకి కావాలి. కుటుంబ సభ్యుల సహకారం కూడా కావాలి. సంఘ సభ్యుల సహకారం కూడా కావాలి. అప్పుడే మనం ఆ ఆశల్ని నిగ్రహించుకోగలుగుతామండి. అలా మనందరం కలిసి ఒకరికొకరు సహకారం అందించుకుంటూ, ఏమండి, మనకు తెలిసిన విషయాలు చెప్తూ, ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, మనందరం కూడా క్రీస్తులో మనందరం కూడా ఎదగడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమైన మీకు నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.